అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ సర్కారు విద్యార్థులకు ఇటు ఉద్యోగులకు సంబంధించి శుభార్త చెప్పింది. ఎందుకంటే బోనాల పండుగ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సోమవారం పబ్లిక్ హాలిడేగా అయితే ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం అయితే మూతపడతాయి. ఇక నేడు ఆదివారం సెలవు, రేపు కూడా పబ్లిక్ హాలిడే కావడంతో వరుసగా 2 రోజులు అయితే సెలవులు వచ్చాయి. కాగా జూలై 7న హైదరాబాద్లోని ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4వ తేదీన వరకు కొనసాగుతాయి. బోనాలు అనగానే గుర్తుకొచ్చేది గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి అమ్మవారితో పాటు మరికొన్ని ప్రముఖ దేవాలయాలు గుర్తుకొస్తాయన్నమాట. ఇక బోనాల జాతర దాదాపు శతాబ్దం కాలం నుంచి తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల పండుగ రాష్ట్ర పండుగ అయితే గుర్తించుతానమాట. చిన్న అంశమే అయినప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా ఇటు విద్యార్థులకు సంబంధించి రేపు అయితే హాలిడే అయితే ఇచ్చారనమాట. సో ఇది లేటెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రావాల్సినవి చాలా ఉన్నాయి పెండింగ్లో. మరి ఎల్లుండి మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందా అసెంబ్లీలో చర్చ. ఇక రావాల్సిన పెండింగ్ డిఎల్ ఆగస్టులో అయితే ఇస్తామనే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక దగ్గరి అధికారి అయినటువంటి వేముల నరేందర్ రెడ్డితో అయితే అధికారులతో చర్చించే ప్రయత్నం